గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. భువనగిరి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 17 మంది పిల్లలు పాపం అవస్థపడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఆఖరికి భువనగిరికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ పోయినారు. అక్కడ నుండి దాదాపు 15 మంది పిల్లలు ఆరోగ్యంగా ఉండి మళ్ళీ వాళ్ళు కోలుకొని మళ్ళీ స్కూల్కి పోయినటువంటి పరిస్థితి. 2 పిల్లలు మాత్రం వాళ్ళు మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చినటువంటి పరిస్థితి. 2 పిల్లలు నీలోఫర్ హాస్పిటల్కి వచ్చారు. నీలోఫర్ హాస్పిటల్లో ప్రశాంత్ అనేటటువంటి యువకుడు పాపం ఫుడ్ పాయిజన్ వల్ల బ్రెయిన్ అంతా ఆగమైపోయి, బ్రెయిన్ అంతా రైట్ సైడ్ బ్రెయిన్ ఏదో మొత్తం ఉబ్బిపోయిందట. ఫుడ్ పాయిజన్ వల్ల అవస్థపడుతూ నిన్న నైట్ ఆయన ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. కేవలం 12 సంవత్సరాలకు చెందినటువంటి బిడ్డ పాపం ఇంకేం చూడలేదండి. చాలా బాధ అనిపిస్తూ ఉంది మాట్లాడుతూ ఉంటే. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తూ ఉంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నటువంటి సిచ్యువేషన్. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మొర్రో మొత్తుకున్నాం, అనేక సార్లు మాట్లాడినాం. కేసీఆర్ గారు ప్రభుత్వంలో అనేక మంది పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తినడానికి తిండి లేదు, కూర్చోవడానికి బెంచులు లేవు, చదువుకోవడానికి పుస్తకాలు లేవు, రాయడానికి చాక్ పీసులు లేవు, బోర్డులు కూడా గతి లేనటువంటి సిచ్యువేషన్, సరైనటువంటి భోజనం కూడా పెట్టట్లేదు అని చెప్పి గతంలోనే మాట్లాడినాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది పిల్లల ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్ చూసినాం. బాసల IIITలో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, అనేకమైనటువంటి ఘటనలు జరిగినాయి. తర్వాత ఇంకో అంశం, ఇదే ప్రభుత్వంలో భువనగిరిలో 2 అమ్మాయిలు చనిపోయారండి. తర్వాత సూర్యాపేటలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది. ఆ రోజు కూడా మాట్లాడినాం, ఇది కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది, ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పి మొర్రో మొత్తుకున్నాం. ఈ రోజు పాపం చాలా బాధ అనిపిస్తూ ఉంది. 12 సంవత్సరాల యువకుడు చిన్న అబ్బాయి ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి కేవలం ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిందండి. ఒకసారి మనం బక్కా జెర్సన్ అన్నతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు పోతున్నారు రైట్, ఒకసారి జెర్సన్ గారితో మాట్లాడదాం. సో జెర్సన్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చినట్టున్నారు. చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఈ సిచ్యువేషన్, ఎట్లా చూస్తారు? ఎందుకంటే గత ప్రభుత్వం ఏం మారలే, 2 లెక్ ఉన్నది. మొన్న దినాన అయింది, కాంగ్రెస్ జాతీయ ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో వాళ్ళు నోటీస్ పంపిండ్రు, 2 కూడా. అక్కడికి వెళ్ళి పొద్దుగాల కూడా ఇమ్మీడియట్ గా ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళు మన ఎంతమందిని చూడలేదు. వాళ్ళు చెప్తా అంటారు కానీ రాసే అధికారం ఆర్డీఓకి ఉండదు, ఎవరికి ఉండదు. పర్మనెంట్ జాబ్ పడుతుంది, వాళ్ళకి ఇచ్చే అధికారం ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి. కాకపోతే ప్రభుత్వం అనేది ఇప్పటికైనా మీరు మొన్న ఒక సంఘటన జరిగింది, ఫిబ్రవరిలో ఒక సంఘటన జరిగింది. నిన్న మదోళ్ళు మళ్ళీ 60 మందికి అశ్వాస పాలైన మీరు ఇచ్చింది అని మారతలేదు కదా. 30 రూపాయల ఇప్పుడు టీచింగ్ వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు నాన్ టీచింగ్ డ్యూటీ కూడా వాళ్ళతోనే చేపిస్తున్నారు. మీరు వాళ్ళని లేదు, అక్కడ కీపర్ లేడు. వీళ్ళకి మంచి చేయాలి అయితే ఎవరు చూడాలి? ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అది. ఇప్పుడు ఈరోజు భువనగిరిలో జరిగిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు లేదు, ఫుల్ టైం చూసే వాళ్ళు లేరు. ఈరోజు 35 రూపాయల మీరు 3 పూటలు అన్నం పెట్టమంటారు. చాయ్ ఇవ్వాలి, పొద్దుగాల చాయ్ 2 సార్లు చాయ్ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళి తెస్తారు వాళ్ళు? కాబట్టి మీరు ఇవ్వండి, నాణ్యమైన ఫుడ్ ఇవ్వడానికి మీరు రివ్యూ మీటింగ్ పెట్టాలి. ఇలా జైల్లో ఉన్న ఖైదీలకు 75 రూపాయలు పెడతారు రోజు కన్నాము, హాస్టల్లో ఉన్న పిల్లలు 35 రూపాయల. ఇదా ఫుల్ టైం స్టాఫ్ పెట్టారా? ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టి ఎడ్యుకేషన్ మంత్రి నీ దగ్గర పెట్టుకుంటే, హోం మంత్రి నీ దగ్గర పెట్టుకుంటే, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకుంటే ఎవరిని పోయి అడగాలి? ఈ రోజు తండ్రి ఏమంటున్నారు, నా కొడుకు జరిగినట్టు ఇంకొకరు జరగద్దని అంటారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్ల ఎట్లుంటదని అన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా. నేను చెప్తున్నా కదా బ్రదర్, అదే ఇప్పుడు అవన్నీ మాసం సస్పెండ్ చేసి బయటికి పంపుతున్నారు. ఈ రోజు పోస్ట్ మార్టం అయి 12 నెలల బాబు ఇంకా జీవితమే చూడలేదు. జీవితం చూడాల్సిన జాలున్నది. ఎవరికో కాంట్రాక్టర్ కు 7,000 కోట్ల రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఉన్న 7,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చినావు. గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇయ్యలే కాబట్టి అని. మరి వీళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? గత ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళు ఇంకా ఎందుకు మీరు నష్టం చేస్తున్నారు? కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇప్పటికైనా మీరు ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి. మీరు పేదల తరపున మీరు ఆలోచించాలి. ఆ ఫీజులు ఏవైతే ఎన్హాన్స్మెంట్ చేయాలి. ఫుల్ ఫ్లెడ్జ్ గా మీ కార్పొరేట్ బతికే వ్యవస్థ మీరు బంద్ చేయాలి. కార్పొరేటర్ అంటే ఈడ గవర్నమెంట్ స్కూల్ కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ చచ్చిపోవాలి, గవర్నమెంట్ యూనివర్సిటీ చచ్చిపోవాలి. ఎందుకంటే ప్రైవేట్ బతకాలి, వీళ్ళు ఆగం కావాలి. కాబట్టి ఈ విధంగా కొనసాగించద్దు. ఆ కుటుంబాన్ని నష్టపరిహారంతో పాటు ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మీరు ఫీజు ఎన్హాన్స్మెంట్ చేయాలి. స్టాఫ్ ఫుల్ ఫ్లెజ్ స్టాఫ్ పెట్టాలి, ఫుల్ ఫ్లెజ్ టీచర్లను పెట్టాలి, ఫుల్ ఫ్లెజ్ స్టాఫ్ని పెట్టి వాళ్ళని కూడా ఫుల్ ఫ్లెజ్ గా పెట్టాలి. వాళ్ళపైన కూడా ఒత్తిడి తగ్గించాలి. 24 గంటల డ్యూటీ వాళ్ళు కూడా ఎట్లా చేయగలుగుతారు? ఆలోచించాలి కదా కొంచెం. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాత్రి పోలీసులు ఏ విధంగా అయితే వ్యవహరించారో అది కూడా మేము పూర్తిగా గర్హిస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. ఈ చావు ఎట్లా చూస్తారు? ఎవరు హత్య అని ఆల్రెడీ చెప్పినా కదా నేను. ఇది ప్రభుత్వ హత్య. మొన్ననే ఎస్సీ కమిషన్ కాడని చెప్పిన, ఎస్సీ కమిషన్ కాడ ఇచ్చినప్పుడే చెప్పిన, ఆ బాబుకి ఏమన్నా అయితే ఇది ప్రభుత్వ హత్య అని చెప్పిన. ఇప్పటిదాకా జరుగుతూనే మొత్తం హాస్టళ్లలో చనిపోతుండ్రు, ఫుడ్ బాగాలేక చచ్చిపోతుంటే 100% ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఇంకో సంఘటన ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నదని చెప్తే పృథ్వీరాజ్ గారితో మాట్లాడదాం. అన్న, ఎట్లా చూస్తారు ఇష్యూ? సో గత ప్రభుత్వంలో కూడా పోరాటం చేశారు, ఈ ప్రభుత్వం కూడా పోరాటం చేయాల్సిన సిచ్యువేషన్ కనబడతాం, ఎట్లా చూస్తారు? ఏమంటే మారితే అని చాలా ఆశలు మా బోటోళ్ళకు ఉండే, ప్రజలకు కూడా ఉండే. వాళ్ళు దుర్మార్గాలు చేసిరు కాబట్టికే ప్రజలు అసలు పట్టించుకోలే. ఒక రాచరిక వ్యవస్థ లెక్క వాళ్ళు చేసింది కాబట్టి ఈ గత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని
ఖతం చేసిన బొందబెట్టిన సిచ్యువేషన్, రాజకీయంగా ఖతం చేసిన వాళ్ళని అధికారం మార్పిడి అయితే జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక పద్ధతులు మారుతాయని చెప్పని అనుకున్న ప్రియారిటీస్ ఏంటి, గవర్నమెంట్ ప్రియారిటీస్ ఏంటి అనేది ముఖ్యంగా చూసుకోవాలి. సో ఇప్పటివరకు వచ్చిన తర్వాత ఉట్టిగా మాటలు వాళ్ళ వీళ్ళని తిట్టుకున్నాడే తప్ప పెద్దగానైతే నాకు పెద్ద మార్పు ఉన్నట్టయితే కనిపిస్తలేదు. ఉన్నట్టు అయ్యేది ఉంటే ఇప్పుడు ప్రియారిటీస్ కాంట్రాక్టర్స్ కు పైసలు ఇచ్చే బదులు నువ్వు వీళ్ళకి అన్నం సోషల్ వెల్ఫేర్ లో గతంలో కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్స్ కాదు ఇవి, ఇంత ముందు కూడా ఉండే కదా, ఇవన్నీ ఇంత ముందు కూడా జరిగినాయి కదా. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని మీద రివ్యూస్ పెట్టుకొని కూర్చొని వీటికి ప్రాపర్ గా ఫండ్స్ అలొకేట్ చేయాలి. ఇప్పుడు విద్య మీద వీళ్ళు 15% ఇస్తామని చెప్పి గవర్నమెంట్, కానీ ఏమైంది, కానీ 1% ఇంక్రీజ్ చేశారు, దాంతో అయ్యేది లేదు, అది జీతాలకు అటు ఇటు పోతాయి. ఇమీడియట్ గా తొందర మేము ఈ గవర్నమెంట్ తో మాట్లాడాలని ఉద్దేశం కూడా మాకు లేదు కూడా. కానీ ఇటువంటి అంశాలు జరిగినప్పుడు గతంలో మేము స్పందించినాం కదా, స్పందించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఇటువంటి జరగకుండా ఉండేటందుకే కదా ఈ మార్చరేసి ఉంటాయి కదా, ఆంధ్ర పాలకుల చేతులలో బుల్లెట్ గాయాలైనప్పుడు కానీ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరి గురించి మేము ఇదంతా తిరిగినోళ్ళమే కదా. అవి మారుతాయేమని అనుకున్నాం, ఈ హాస్పిటల్ పరిస్థితులు మారుతాయేమని అనుకున్నాం. అధ్వానంగా ఉన్నాయి, బడుల పరిస్థితి అట్లే ఉన్నాయి, హాస్టల్ పరిస్థితి అట్లే ఉన్నాయి. బువ్వ పెట్టారు అబ్బాయి, నాకు అర్థం కాదు, ఇక్కడ బువ్వ కూడా పెట్టినంత దుస్థితిలో తెలంగాణ పాడైందా? మీ ఇళ్ళకి అట్లే తింటుండ్రా, మీ కలెక్టర్ల పిల్లలు కావచ్చు, మీ రాజకీయ పెద్ద ఈ అబ్బాయి తినేటటువంటి భోజనం రేవంత్ రెడ్డి తింటాడా, తినగలుగుతాడా అంటే ఐ మీన్ చెప్తాను, తినాలి, వచ్చి తింటే తెలుస్తుంది కదా. అది ఉండాలి, అది రుచి చేస్తే అది చేసేది ఉంటే అది వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వాళ్ళకి తెలియదా ఇవన్నీ? తెలుసు వాళ్ళకు, అంతకుముందు చూడలేదా? అన్ని తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇంట్లోకి తెలుసు, అందరికి తెలుసు, మంత్రులకు తెలియదా ఇవన్నీ పరిస్థితులు? తెలుసుకోలే వాళ్ళు. ఈ పాఠశాలలను ఈ హాస్టల్లను బొందబెట్టి తల్లి మాట్లాడుకుంటే ఏడుస్తున్నది ఆమె ఏంటంటే, నా పిల్లలను కనీసం ప్రైవేట్ బడులని వేయిస్తే నా పిల్లగాడు బతుకు కాదు. ఆ పరిస్థితులు తెలంగాణలో తీసుకురావాలనే ప్రయత్నము ఆంధ్ర పాలకులు చేసిండ్రు, కార్పొరేటీకరణ చేసిండ్రు, మొత్తము వాళ్ళు చేసిండ్రు. తర్వాత వచ్చిన 10 సంవత్సరాల్లో వాళ్ళ దగ్గర వాటాలు తీసుకొని, నారాయణ శ్రీచంద్ర దగ్గర వాటాలు తీసుకొని, కేసీఆర్లు కేటీఆర్లు కవితలు తీసుకొని జలపాలు అవుతారు వాళ్ళు కూడా. కానీ అది చేస్తే మీరు కూడా అదే పని చేసిరు అనుకో, ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించారు, ప్రత్యామ్నాయించడం పోయాల్సిన పరిస్థితి ఉంటది. కానీ ఇది నేను ఎంతో దూరం మాట్లాడాలని ఉద్దేశం లేకుండే, కానీ తల్లి మాట్లాడుతుండే. అయితే మీరు విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి, మీరు అన్నారు కదా మీరు మేనిఫెస్టోలో పెట్టే 15 అని, మొన్న వచ్చింది ఇంట్రీమ్ అని చెప్పని, ఇప్పుడు బడులు మొదలవుతున్నాయి, ఎక్కడ పెట్టి ఏం చేసినావు నువ్వు? పర్ఫెక్ట్ చేస్తుండ్రా? మీరు చేయాలని కదా మేము క్వశ్చన్ చేసేది, మీరు చేస్తలేవు కనుక ఇలా మాట్లాడుతున్నాం కదా. గతంలో నువ్వు కూడా మాట్లాడినావు కదా, IIIT కాడికి బాసర కాడికి పోయినావు కదా, అయ్యో దొమ్మర గడ్డలు వేసుకుంటూ పోయినట్టు చేసిరు కదా, ఏమైంది మరి? అప్పుడు రానియలే కదా, ఆడికి రానియలే. మరి ఇంకా సమస్యలు తెలివయా? నిన్న IIIT దగ్గర ఒక ఆత్మహత్య జరిగింది. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఆత్మహత్యలు, ఎందుకు జరుగుతున్నాయి? ఇది హత్య, కరెక్ట్ చెప్పాలంటే ప్రశాంత్, ఇది హత్య. భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది, సూర్యాపేటలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది, ఒక్కరు కాదు, ఇద్దరు భువనగిరిలో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు భువనగిరిలో కూడా. సో ఈ సావులు కంటిన్యూ అయితే ప్రవళికతో లాస్ట్ అనుకున్నాం, కానీ కాదు. మరి ఇదో బోని కాకముందు అయినా కానీ ఇటువంటి చావు ఇది కేవలం కేర్లెస్నెస్ తోటి. ఇప్పుడు దాదాపు వారం రోజులు అయింది కదా ఇన్సిడెంట్ జరిగి కూడా. 2 రోజులు హాస్పిటల్ బడిలోనే మగ్గింది అక్కడనే. ఎప్పుడైతే ఆ పిల్లగానికి మోషన్స్, బ్లడ్ మోషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడు స్పందించిండ్రు. అప్పటిదాకా ఏం చేసిండ్రు? ఇవాళ వచ్చి 2 లక్షలు ఆ నౌకరీ, కాంట్రాక్ట్ నౌకరీ, అమ్మ పెంట మీద వాళ్ళ తండ్రే చెప్తున్నాడు, నాకు ఒక పైసా అవసరం లేదు, ఇంకెవరికి ఇటువంటి పరిస్థితి రావద్దు, నా కొడుకు జరిగినటువంటిది ఇంకొక ఎవరికి జరగొద్దు అని చెప్పనే మాట్లాడుతున్నారు. ఆఖరికి ఏంటంటే బాడీని తీసుకొచ్చి ఇప్పుడు రాచరిక వ్యవస్థ అని మాట్లాడుకుంటా. ఇంతకుముందు ప్రభుత్వాలు శవాల కాడికి తల్లిదండ్రులను రానియల్లి, తల్లిదండ్రులు నన్ను వేసుకొని పోయారు. వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు? నిన్న బేగంపేట అక్కడికి వెళ్ళి బంజారా హిల్స్ కి వెళ్ళి బాడీని తీసుకొచ్చుకుంటా. బేగంపేటలో తల్లిని, శవం పక్కకున్న తల్లిని, ప్రశాంత్ తల్లి, నా పిల్లగాడు 12 ఏళ్ల పిల్లగాని శవం పక్కకున్న ప్రశాంత్ తల్లిని, తాతని, ఇద్దరిని రోడ్డు మీద నెట్టేస్తారు. ఏం చేస్తారు మీరు? నాకు అర్థమైతలేదు. ఏం చేస్తారు? ఇవేనా మీరు చెప్తున్నది? ఇవేనా మీ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్, మీ కథ కార్ఖానా? వీటి మీద అరికట్టాలా లేదా? ఒంట్లో భయం ఉండాలా లేదా? పోలీస్ ఆఫీసర్లకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన నాగరాజ్ అట సబ్ ఇన్స్పెక్టర్. అరే నువ్వు మనిషివా, అరబై పశువా? నాకు అర్థం కాదు. ఎక్కడ దివానగాలి జమైరు తెలంగాణకు మొత్తం. కానిస్టేబుల్ తల్లి మీద చేయలేపుతారా? నడి రోడ్డు మీద నెడతారా? రోడ్డు మీద పడేస్తారా? తెల్లారి 4 హైదరాబాద్ తెలియదు, వాళ్ళకు కూల్ పని చేసుకుంటారు. హైదరాబాద్ తెలియదు, పొద్దుగా 4 గంటల వరకు 4:30 వరకు ఎత్తుకుతే దొరకబట్టి తీసుకొచ్చి హాస్పిటల్ పెడతారు. గిదా రాజ్యం, గిదా పాలన? ఇట్లా చేస్తారు మీరు పాలన? ఇది పద్ధతి ఏమన్నా? అరే గౌరవంగా తీసుకొచ్చుకోవాలి కదా, తీసుకొచ్చుకొని హాస్పిటల్ నువ్వేం చేస్తావు చెయ్యి. ఇప్పుడు బాంబులు పట్టుకొని ఉన్నారా? ఎవరన్నా యువత ఉన్న వాళ్ళ ఊర్లకి బాంబులు పట్టుకొచ్చిరా? ఏమన్నా తుపాకులు పట్టుకొని వచ్చిరా? ఇదేంది? ఇది నేను చెప్తున్నా కదా, చాలా బాధతో మాట్లాడుతున్నాం. ఇటువంటి జరగొద్దు. ఇటువంటి తెలంగాణ చూస్తామని కాదు కదా మేము కొట్లాడింది. వందలాది మంది చచ్చిపోయిన దీని గురించి కాదు కదా, ఓ స్వేచ్ఛతో ఉన్నటువంటి ఆత్మగౌరవంతో ఉన్నటువంటి తెలంగాణ గురించి కదా. మీరు కూడా అదే పని చేస్తే ఎట్లా? ప్రజాపాలన అని చెప్పి బోట్లు మార్చగలను కాదు, మీ వ్యవహార శైలిలో, మీ పాలనలో చూపియండి. ఇప్పటికైనా సరిదిద్దుకొని ఇప్పటికైనా చూపియండి. ఈ తెలంగాణలో ఏడుపులు అవసరం లేదు. ఇంకా ఇవాళ పండుగ పూట ఊర్లలో శ్రీరాముల వారి పల్లకీలు మోసే కాడ ప్రశాంత్ పారమోసుకుంటే తిరగాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇది జరగకపో వారం రోజుల కింద కనుక, 3-4 రోజుల కింద కనుక ప్రభుత్వంలో అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరన్నా దీన్ని చూసి
స్పందించి ఉండేది ఉంటే ఇలా ఈ సావు జరగకపోవు. మన సిబ్బందితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసినా అంటే అక్కడ ఉన్నటువంటి స్కూల్ సిబ్బందితో ప్రిన్సిపాల్ ఎక్కడ సిబ్బంది అబ్బా అంత కాంట్రాక్ట్ వాళ్ళనే పాడ ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉన్నదాడా లేడట వార్డనే లేడట ఇది జరిగినప్పుడు 48 గంటలు ఉట్టిగా ఆడనే పెట్టుకొని లోకల్ పక్క బెడ్లో పిల్లలకెళ్ళి మందుగోళీలు ఇచ్చిన తర్వాత ఇంత దారుణమైన పాలన ఉంటే ఎట్లా చేయండి. మీరు కూర్చోండి, మీరు ఉట్టిగా మీటింగ్లు పెట్టి మీ టికెట్లు ఎవరికి రావాలి నా ఓనికి వస్తాయా మంది ఓనికి వస్తాయా అనుకుంటే కూర్చున్నాడు కాదు నాయన. పాలన పర్ఫెక్ట్ చేయండి, లేకపోతే జనం మీ మీద కూడా తిరగబడతారు. ఇప్పటికైనా మీకు అవకాశం ఉన్నది సరిదిద్దుకోండి. లేదా తొందరగా మాట్లాడతా నాకు ఉద్దేశం కూడా లేకుండే, కానీ జరుగుతుంటే మాట్లాడకుండా ఇట్లా బా ఎవరు రాడు ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక మంత్రి రాలేదు. ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి పోయినట్టు ఎమ్మెల్యే దాని బిల్లు కడతాను. బిల్లు కట్టుడు కాదు, నువ్వు వ్యవస్థ మార్చు. నీ బిల్లు బిచ్చపోలు కాదు ఇక్కడ ఉన్నది. ట్యాక్సులు కడుతున్నారు, జనం ట్యాక్సులు కడుతున్నారు, బిచ్చపోలు కాదు కదా. ఆయన సొంత పైసలు కాదు బిల్లులు కట్టేది ఎవరిదైనా ప్రజల సొమ్మే. ఆయన సొంతం కడతా అంటే ఆయన సంపాదించుకోండి. అన్ని కరప్షన్ అయినా వీళ్ళు చేసేది అంటే వీళ్ళ చక్కదనం వల్ల మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అంటారు చక్కమైన ఇప్పుడు ఉన్న వాళ్ళు అంటారు. ఎవరిని తిట్టాలనే ఉద్దేశం కాదు, కానీ మీ ప్రవర్తన ఇన్ని మార్పు జరుగుతుందా లేదా, నువ్వు వచ్చాక పునాదులను పడుతున్నాయా లేదా, అట్లీస్ట్ నువ్వు కొత్త సంసారం కొత్తది పునాదులు దోతున్నావా లేదా అనేది ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. అవి జరుగుతున్నాయి కదా, జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్ స్పందించాలి, కూర్చోవాలి. ఏం జరుగుతున్నది బోనగిరిలో, ఏం జరుగుతున్నది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయి హషప్ చేసిరు. దాన్ని కూడా డిఫరెంట్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఫ్యాక్ట్ ఫైండింగ్ సూరపల్లి సుజాత గారి ఇటువంటి వాళ్ళు పోయినప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ అంతా వేరే తీరు ఉన్నది. కలెక్టర్ కూడా దానికి ఒప్పుకున్నాడు, కానీ ఇక్కడ కూడా నీకు కరెక్టివ్ మెకానిజం ఏం జరగలేదు కదా. బువ్వ కూడా కనీసం బువ్వ పెట్టలేనటువంటి ప్రభుత్వాలు ఉంటేంత పోతేంత అన్నట్టుగా నాకు తిక్కలేస్తుంది. కానీ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. అది 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 జరగదు. అది ఎస్ ఎన్ని అబ్బా మోసి శవాలని ఇంకెన్ని రోజులు మోయాలి. ఇది ఎక్కడ కథ ఇది. సో అందుకనే జరగాలని ఆశ ఉంది, కానీ ఇటువంటి పునరావృతం అయితే జనం నేను అనేది కాదు, జనం అనుకుంటున్నారు. ఇలా ఈ ఊరోళ్ళు అనుకుంటారు, వాళ్ళంతా జనం అనుకుంటారు ఏంది ఇది ఎక్కడ కథ అని చెప్పి అనుకుంటారు జనం. అందరు ఇప్పటిదాకా అన్నారు మాట్లాడు. మారాలి పరిస్థితి, మారాలి పరిస్థితులు కంటిన్యూ కావాలని మాకేం కోరికల్లో. అందుకే కదా కొట్లాడింది కేసీఆర్ అసలు దుర్మార్గులతో రాజకీయ పార్టీలు వచ్చి కొట్లాడినా ఈ రోడ్ల మీద పడి కూర్చున్నది. ఏదో అటో ఇటో కొద్దిగా తెలంగాణ మీద ప్రేమ అభిమానం ఉన్నారు జనం మీద పడి తెలంగాణలో ఫ్యాక్ట్స్ ఏం జరుగుతున్నాయో వాళ్ళు మొత్తం తుపాకులు ఎక్కువ పెట్టినా గానీ లాఠీలు పెట్టి జైళ్ళల్లో వేసినా గానీ పోయి తిరుగుబాడి కొట్లాడితేనే కదా. తిరుగుబాటు తనం అనేది తెలంగాణ గడ్డ మీద ఉన్నది, మట్టిలో ఉన్నది, నీళ్ళల్లో ఉన్నది. సో పక్కా నేను కాకపోతే ఇంకోటి ఇంకోటి తిరగబడతాడు. సమస్యలు ఉంతకాలం సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, రాజ్యాల మీద, పాలిటీషియన్స్ మీద. ప్రజలకు కూడా చెప్తుంది ఏంటంటే పైసలు తీసుకొని ఓట్లేసుడు బంద్ చేయరు భయ్. 500 1000 రూపాయలు ఇచ్చి అమ్మ బిచ్చపేసినట్టు వేసి మందు చేసి చంపుతున్నాడు, జనాలను చంపుతున్నారు. విద్య ఇవ్వకుండా, విద్య కావాలనండి, వైద్యం కావాలనండి, ఉద్యోగాలు కావాలని చెప్పండి, ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితులు తెలంగాణ తీసుకురావాలని చెప్పండి. ఇది కాదు కదా, అయిపోతే హషప్ చేసి పడేస్తారు. దీన్ని ఇష్యూని హషప్ చేసి పడేస్తారు. మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది, రాజ్యం మీద ఉన్నది అని చెప్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు కూడా సంబంధించిన సో ఇప్పుడు తెలిసిందన్న ఇష్యూ ఇప్పుడు తెలిసిందన్న మీకు? అలా మాకు 12వ తారీఖు ఏమో తెలిసింది ఇట్లా అయిందని. అయితే పేరెంట్స్కు ఆల్రెడీ చెప్పేసారట. ఆ పేరెంట్స్ ఎవరికి ఆల్రెడీ కోమలకు పోయారని తెలిసింది. అబ్బాయి ఎప్పుడన్నా చెప్పిండట జనరల్ గా అట్లా ఫుడ్ బాగా పెట్టలేదు. ఫుడ్ అంటే వాళ్ళకు ఫుడ్ అనేది కూడా చెప్పడానికి కూడా ఛాయిస్ ఇస్తలేరట. ఎందుకంటే భయపెట్టడం, లేకపోతే ఇట్లా చేయడం, పిల్లలను వేధించడం, ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. అసలు వార్డెను కానీ ప్రిన్సిపలే కానీ ఒక పిల్లవాడు ఆ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంది, మోటివేట్ ఏంది, చదువుతుండా, ఆరోగ్యం ఎట్లుంది, ఇవన్నీ చూసుకోకుండా కాంట్రాక్టులు తీసుకొని ఈ నాకు మిలగాలి అని పంచుకోవడానికే ఈ పిల్లలను ఖరాబ్ చేస్తున్నారు తప్ప వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో చదువుకొని పెద్దగా అయితే దేశానికి ఉపయోగపడతారనే ఆలోచన నా కొడుకుకు లేదు. నా కొడుకుకు ఆలోచన. కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఏమన్నా తేడా అంటే ఇప్పుడు వాళ్ళు చేసే పాలననే అట్ట ఉన్నది. ఇప్పుడు వీనైనా చేసిండు అని కాదు. మొన్న ఆయన ఉన్నప్పుడు అది జరిగింది, ఈయన ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఏమైతున్నాయి అసలు ఎవరి దాంట్లోకి వాళ్ళకే ఉన్నాయి. పిల్లలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ స్కూళ్ళల్లో ఈ జరగడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? గతి లేకనే వీళ్ళకు చదువుకునే స్తోమత లేక చదువుకునే ఇప్పుడు బుక్కులకు కానీ వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి వీలు లేకనే ఆడ హాస్టల్లో చేస్తుంది. హాస్టల్కి పోతే కూడా గవర్నమెంట్ కూడా ఇదే పరిస్థితి. ఎట్లా ఏం చేస్తుండ్రు? ఈ వార్డన్లు ఏం చేస్తుండ్రు? కలెక్టర్ ఏం చేస్తుండ్రు? ఆర్డీఓ ఏం చేస్తుండ్రు? ఇప్పుడు ఇలా చెప్పడానికి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కథ ఏంది? ఇలా వాళ్ళు 2 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తుర్రా? ఇచ్చిన దానికి పిల్లగాడు వస్తాడా? నిలబడుతుందా? ఎంతమందికి వస్తే ఎంతమందికి ఇచ్చుకుంటా పోతుంది గవర్నమెంట్?
ఎంతమందిని పిల్లల వాళ్ళు కని పెంచి ఇన్ని రోజులు ఒక్క సంవత్సరానికి ఒక పిల్లగాడు సమమయ్యి వస్తే ఇంకా చదువుకున్న పిల్లగాళ్ళు ఎట్లా చదువుకుంటారు? భయమే కదా. మీరు చెప్పండి, ఎట్లుంది మార్పు కాంగ్రెస్ పార్టీ మార్పు? కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక ఫ్యూచర్ ఒక స్టూడెంట్ భవిష్యత్ ఆగమని చేసారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే ఇంత జరగపోవు. అసలు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే మెయిన్ అక్కడ అట్లా జరిగిన తర్వాత పేరెంట్స్ కి ఇంటిమేషన్ ఇవ్వకుండా అంతా వాళ్ళ ఓన్లీ ఇప్పుడు ఈ హత్య అంటారు, ఓన్లీ ప్రభుత్వం చేసిన హత్య. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీకి అది పక్కన మెయిన్ ఏంటంటే ఒక భవిష్యత్ ఒక అబ్బాయి తల్లిదండ్రులకు గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, ఏదో జాబ్ చేసి మమ్మల్ని జాతారన్న ఆశ ఉండే, వాళ్ళ పేరెంట్స్ హోప్స్ ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఈ ప్రభుత్వం చేసిన హత్య ఇది. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి, ఏ విధంగా సరే న్యాయం చేయాలి. న్యాయం చేసిన దాకా ఇక్కడికి అయితే మేము వెళ్ళాము, అదే అనుకుంటున్నాం. పిల్లలకి ఎలాంటి ఇంకా ఈ సమస్య ఇంకో తల్లిదండ్రులకు రాకుండా ఇవాళ జాబ్ ఇస్తావా, నువ్వు జాబ్ ఎవరికి ఇస్తున్నావు, జాబ్ ఏమిటికి నాకు జాబు? ఇవాళ పిల్లలే వస్తుంటే జాబులో ఎవరికి అది కట్టుకొని మూట కట్టుకొని ఊరేగుతారు. ఇంకా పిల్లలకు ఈ వందల వేల మంది లక్షల మంది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇటువంటి పరిస్థితి ఇంకోళ్ళు కావద్దు అలాంటి పరిస్థితికి. అలాంటి పరిస్థితిలో ఈ పరిస్థితి రాకుండా చేయాలి ప్రభుత్వం. ఇప్పటికైనా మేలు కోల్పోయే పరిస్థితికి తెచ్చి ఈ వ్యవస్థ ఎట్లుంటది ఏం కథ అనేది వాళ్ళు గ్రహించాలి. సో ఇది మేము కూడా భువనగిరికి సంబంధించిన స్కూల్కి పోతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మెడల్ పట్టుకొని బయటికి నెట్టేస్తుంది. అరే ఏంద్రా బాబు ఇది గిందారాచకమా, దేంద్రా బాబు ఇది అంటే, లేదు పిల్లలు బయటికి ఉగాదికి పోయిరు, బచ్చప్పాలు తిన్నారు, ఆ బచ్చప్పాల వల్ల వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయిందని సిగ్గు లేకుండా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాడు. చాలా బాధ అనిపిస్తా ఉంది, ఎందుకంటే ఈ మాటలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆవేదనతో బాధతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే భావి తరాలకు ఉపయోగపడేటటువంటి పౌరుడు పాపం రేపటి రోజు ఐఏఎస్ ఐపీఎస్ ఏదో అవుతాడండి. ఎందుకంటే జస్ట్ 12 years మాత్రమే అబ్బాయికి. చాలా బాధ అనిపిస్తా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 2 రోజుల నుండి ఆవేదన పడతా ఉన్నారు, దిగులు పడతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తల్లడు మల్లడు అవుతున్నటువంటి పరిస్థితి, కన్నీళ్ళు వస్తా ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తూ ఉంటే. చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అండి. అయితే ఇంకో అంశం ఏంటంటే, పృథ్వీరాజ్ అన్న కూడా ఒక కీలకమైనటువంటి మాట అన్నాడు. పోలీస్ అధికారులు కూడా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని ఏదో అనడము, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏదో అనడము, ఓ ఇన్స్పెక్టరు కొంచెం ఇబ్బంది పెట్టిండు అనేటటువంటి కొన్ని అంశాలు కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు పృథ్వీరాజ్ అన్న. ఏదేమైనా కూడా ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య లెక్కనే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పాపం ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది రెస్పాన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వితౌట్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందండి? గతంలో కేసీఆర్ అనేటటువంటి ఒక దుర్మార్గమైన వ్యక్తిని గద్దె దించడానికి అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మార్పు వస్తుంది, 100 రోజులలో భూకంపం బదలు కొడతామన్నారు. సరే 100 రోజులు కాకపోతే 360 రోజులు తీసుకోండి, పెద్ద ఇబ్బంది లేదని చెప్పినాం. కానీ ఒక పిల్లోడు ప్రాణం కోల్పోతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో కుటుంబ సభ్యులు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి రెస్పాన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. విద్యాశాఖ మంత్రి మీరు, వైద్య శాఖ మంత్రి మీరు అందరూ కూడా రెస్పాన్స్ కావాలా. సో కొన్ని శాఖలు ఇంకా పూర్తి స్థాయిలో పెట్టలేదు, ఏమన్నా అంటే మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం అనేటటువంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాత్రం ఉంటుంది. ప్రశాంత్ అనే యువకుడు పాపం ఏం చూసిండండి ఆయన, ఇంకా భోజనం సకా పెట్టక చచ్చిపోతారండి ఏడన్నా? ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ చూడండి. భోజనం సకా పెట్టక కేసీఆర్ అనేటోడు కూడా గిట్టనే చేసిండు. మార్పు వస్తుందని కూడా మార్పు గిట్లున్నది. సో ఆఖరికి నిండు ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. 17 మంది విద్యార్థులు అవస్థపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. స్కూలుకు పోతే అక్కడ ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే, భువనగిరి స్కూలుకు పోతే ఆ సిబ్బంది పక్కన పెడితే 2-3 బాన్సర్ల ఇట్లా బర్రె ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని బయటికి నెచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఎట్లా ఉంది చూడండి సిచ్యువేషన్. ఇది ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ వ్యవస్థ, అసలు ఏంది? సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ రెస్పాన్స్ అయ్యారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, మీరు రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు రెస్పాన్స్ కావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్లు కావాలి, మాకు పదవులు కావాలి కాదు, పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల భావితరాల గురించి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రశాంత్ వాళ్ళ నాన్న ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాపం 2 రోజుల నుండి ఆయన అవస్థపడుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు, కానీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? అంటే గవర్నమెంట్ దాకా ఇది నాకు జరిగిన అన్యాయం ఇంకే తల్లిదండ్రులకు జరగకూడదు. ఇప్పుడు పోయిన నా కొడుకు అయితే రాడు, కానీ వేరే వాళ్ళకు ఈ ఇబ్బంది రావద్దు.
అదే నా డిమాండ్. ఎప్పుడన్నా చెప్పిండా మీ కొడుకు అంటే ఫుడ్ బాగా ఏనాడు చెప్పలేదు. మామూలుగా మొన్న ఉగాది రోజు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి డాడీ వస్తావా అని అంటే, లేదు నాన్న మమ్మీ నన్ను తోలి నువ్వనరా అంటే, నేను రాలేను నాన్న, 2 రోజులు అయితే మన ఊళ్ళో ఫెస్టివల్ ఉందిగా ఆ పండుగ తీసుకొని వస్తా, నేను వస్తా అప్పుడు ఆడికి డైరెక్ట్ ఆడికే వచ్చి నిన్ను తీసుకొని పోతా, అప్పుడు ఇంటికి వద్దు మమ్మీకి టీయాలి ఏం రాదు అని చెప్పింది. సరే అని మరి మమ్మీకి వేస్తా అంటే వాళ్ళ మమ్మీకి వేసిండట. మమ్మీ అందరు పండుగకు అందరు పేరెంట్స్ వస్తారు, నువ్వు రా, మా డాడీ ఫోన్ చేస్తే డాడీ రాడు, నువ్వు ఫోన్ చేస్తే నువ్వు రావు అని అంటే, ఇక మొన్న వారమే వస్తే నాన్న ఇవాళ ఏం వస్తా, ఇక 2 రోజులు అయితే డాడీ వస్తాడు, డాడీ రాగానే నేను తీసుకొస్తాడు పండుగకు అని చెప్పినట. నువ్వు ఇక పండుగకు రాకపోతే నీతోటిగా నేను ఎప్పటికీ మాట్లాడిన ముచ్చట మాత్రం ఇదే లాస్ట్ ఫైనల్ గా మాట్లాడాడు నా కొడుకు నాతోటి. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ తో మేము మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే, బచ్చపాలు తిన్నారు వాళ్ళు బయట. సార్ మేము బచ్చాలు తిన్నారు అని ఆ మేడం చెప్పుక తిరుగుతుంది, కానీ మేము పేరెంట్సే మేము హాస్టల్కి పోకపోతే బచ్చాలు ఎడికించి వచ్చినాయి. పక్కనున్న పిల్లలు ఆయనతో పక్కకున్న పిల్లల్ని అడిగితే ఆల్రెడీ ప్రశాంత్ 3 రోజుల నుంచి సుస్తుగుండి అంటే మా మేడం తానికి పోతే, మేడం లేకుండా వేరే వాళ్ళ తానికి పోతే ఒక టాబ్లెట్ ఇచ్చి డార్మెంటరీ రూమ్ లో వండుకోబెట్టారట. డార్మెంట్ రూమ్ లో వండుకోబెట్టి తర్వాత మేడం వచ్చినాక, మేడం ప్రశాంత్ చాలా సుస్తుగుండు లేస్తలేడు, వాళ్ళ డాడీకి ఫోన్ చేయాలంటే, ఏం లేదురా నేను ఇప్పుడే మాట్లాడి వస్తున్నా, ప్రశాంత్ మంచిగానే ఉండు, ఏం కాలేదని అంటుండు, మంచిగానే ఉంది అని చెప్పిండట. ఆ పిల్లలు చెప్పిన దాని ప్రకారము మా వాడు అప్పటికే 3 రోజులు అవుతుందట. తర్వాత వీళ్ళందరికీ రంజాన్ రోజు లెమన్ జ్యూస్ ఇచ్చిరట. లెమన్ జ్యూస్ నిమ్మకాయ లిల్లు ఇచ్చిరట. నిమ్మకాయ జ్యూస్ ఇచ్చినప్పటి నుంచి వెళ్ళి ఆ రోజు నుంచే కొంచెం బాత్రూమ్ 2 సార్లు మోషన్స్ పోయిండట. నిమ్మకాయ జ్యూస్ వాళ్ళనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఇచ్చిరట. టీచర్స్ సిబ్బంది, అదే వంట సిబ్బంది వాళ్ళే ఇచ్చిరట. తర్వాత తెల్లారి మళ్ళీ 11:30 నుంచి మళ్ళీ మోషన్స్ అయినాయట. 11:30కి అయితే మాకు వాళ్ళ మేడం ఉన్న డ్యూటీ డాక్టరే హాస్పిటల్ తీసుకుపోయి చూపించిందట. చూపించినా గానీ ఆ మోషన్స్ తగ్గుతలేవు అని అప్పుడు మాకు కాల్ చేసి చెప్పారు, మోషన్ తగ్గట్లేదు, వచ్చి మీ బాబుని మీరు తీసుకొని కేవలం మోషన్స్ అవుతున్నాయని చెప్పారు. మాకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, ఆగట్లేదు, మీరు బాబుని మీరు తీసుకుపోయారు అని చెప్తారు. అప్పటిదాకా మాకు చెప్పలే. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఏరియా ఆసుపత్రికి, భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకుపోయారు. ఆ మోషన్స్ ఆగుతలేవా అని అప్పుడు చెప్పినాక, ఈ టైంకి చెప్తే ఎట్లా మేడం మాకేం దొరుకుతాయి అని మా భార్యకు ఫోన్ చేసి చెప్పారట. ఈ టైం నైట్ కాల్ చేసి లేదు, మా ఉదయం 12:30కు. తర్వాత మా భార్య నాకు చేస్తే, నేను డ్యూటీలో ఉన్నా కదా, నేను వేరే వాళ్ళని పంపిస్తా గానీ మా బామ్మడిని పంపించిన. మా బామ్మడి పోయేసరికి కాళ్ళు చేతులు పనిచేయట్లేవు. అప్పటికే పనిచేయట్లేవట. మొత్తం సీరియస్ అయిపోయిందట. ఆ డాక్టర్లు ఇది చాలా సీరియస్ అయ్యింది, మీరు ఆడికి ఉస్మానియా కన్నా. ఎన్ని రోజుల క్రితం జరిగింది ఇది స్కూల్లో? 2 days బ్యాక్, 1 day బ్యాక్? ఆ స్కూల్లో ఎన్ని రోజులు అనేది మనకు తెలియదు, చెప్పలేదు. మాకు ఎవరు చెప్తలేరు. అయితే పిల్లలు చెప్తుంటే ఎవరు చెప్పకూడరా అని పిల్లల్ని బెదిరిస్తురట. ఆ టీచర్లు బెదిరిస్తురట అట్లా. సో ఇక్కడ నుండి మీరు హైదరాబాద్ తీసుకొచ్చారు. తర్వాత మన మిరాకిల్ హాస్పిటల్ తీసుకొచ్చినాం, బోడుప్పల్. మిరాకిల్ హాస్పిటల్ తీసుకొచ్చినాక ఆడికి వచ్చినాక సారు అంతా పరీక్షలు చేసి, గుండె వీక్ ఉంది, కొట్టుకుంటలేదు సరిగ్గా, శ్వాస తీసుకోలేకపోతున్నాం అని అంటే, మరి ఏం చేయాలి సార్ అంటే, వెంటిలేటర్ పెట్టాలన్నాడు. ఏదైనా సరే పెట్టండి, మీరు ఏది కావాలంటే అది చేయండి అని నేను చెప్పిన. సార్ వెంటిలేటర్ వేసిర్రు, కొంచెం ఊపిరి ఆక్సిజన్ వల్ల ఊపిరి అందింది. తర్వాత అన్ని ప్రయత్నాలు చేసిర్రు. తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి ఏంది పరిస్థితి అంటే, సార్ ఇది బ్రీత్ అంతలేదు అది అని చెప్పి అంటే, మరి ఏం కావాలా మహేష్ అని అంటే, నాకు ఏది వద్దు సార్, మెరుగైన వైద్యం కావాలని నేను ఎమ్మెల్యే గారిని అడిగా. ఆయన రెయిన్బో వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడి మమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేసిండు అదే నైట్. మళ్ళీ రెయిన్బో నుండి ఈడికి ఎందుకు తీసుకొచ్చారు? అంటే వేరే దగ్గర నీలోఫర్కి పోయినా మేము ఎక్కడికి పోలే, రెయిన్బోల్నే చికిత్స చేసారు. రెయిన్బోల్నే చికిత్స చేస్తావు అక్కడనే. రెయిన్బోల్నే నిన్న మార్నింగ్ ఉదయం 11 గంటలకు బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయింది. ఒకవేళ 1 గంటనా 2 గంటలు అనేది మేము కరెక్ట్ గా చెప్పలేము, కానీ గుండె అయిపోయిందంటే, బీపీ నార్మల్ అయిందంటే ఖచ్చితంగా పానం వద్దని చెప్పారు. మేము ఏం కోరుకుంటే, సార్ చూసుకుంటే పానం తీయలేం కదా, మీరు కంటిన్యూ చేయరు సార్ అని చెప్పినాం. వాళ్ళు కంటిన్యూ చేసి రాత్రి 8:26 చనిపోయింది. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. మా చిన్నలచ్చి ప్రశాంత్
భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం జరిగింది. గత 4-5 రోజుల్లో గురుకుల ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అధికారులు ఉంటారో నిర్లక్ష్యం చేయడం వల్ల చనిపోయింది అనేది క్లియర్ కట్ గా కనబడుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేద పిల్లల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల గురుకుల పాఠశాలలు కానీ సంక్షేమ హాస్టళ్లు కానీ నాణ్యమైన భోజనం పెట్టకపోవడం వల్ల అధికారులు నిరంతరం విజిటింగ్ చేయకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి గతంలో కూడా వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితుల వల్ల మళ్ళా రిపీట్ కాకుండా ఉండాలంటే ఆ ఆర్సీఓలు ఇలా ఏదైతే కోఆర్డినేటర్లు రకరకాలు గుర్రో వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక స్టేట్ లెవెల్లో ఒక ఫుడ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి అన్ని హాస్టల్స్లలో ఒక ఎంక్వైరీ కమిటీ చేసి ఫుడ్ నాణ్యతను చెక్ చేయడంతో పాటు విద్యార్థులకు ఏ రకమైన వాటర్ ఇస్తున్నారు, విద్యార్థులకు ఏ రకమైన వసతి కల్పిస్తున్నారు, ఏ రకమైన భోజనం పెడుతున్నారు అనేది ప్రతి మినిట్ 3 పూటల భోజనం చేస్తే సీసీ కెమెరాల ఫుటేజ్ అయ్యే విధంగా ఉండాలి. వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా నిరంతరం చెక్ చేయాలి. దాంతో పాటు హాస్టల్స్లల్లా గురుకుల పాఠశాలల్లో ప్రధానంగా ఎట్లుంటదంటే ఒక ప్రధానమైన ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండడు. 600 మంది విద్యార్థులకు ఒక ఆర్ఎంపీ కన్నా తక్కువ స్థాయి ఒక నర్సును పెడతారు. ఆ నర్సును పెట్టడం వల్ల ఆ టాబ్లెట్లు ఏవి పడతాయి పనికి మళ్ళీ టాబ్లెట్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఈ మా ప్రశాంత్ అనే తమ్ముడు చనిపోవడం జరిగింది. కాబట్టి దానికి కారణం ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ విధంగా జరగకుండా ఉండాలంటే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలల్లో ఖచ్చితంగా ఒక బలమైన ఎంబీబీఎస్ డాక్టర్ను పెట్టి విద్యార్థులను కనీసం నెలకొకసారి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చెక్ చేయడంతో పాటు వాళ్ళు ఏ రకమైన భోజనం తీసుకుంటారు, అది క్వాలిటీ ఉందా లేదా అని క్వాలిటీ చెకప్ చేయాలని నేను తెలియజేస్తున్నాను. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గురుకులాలను మేము సందర్శించి మేము పెద్ద ఎత్తున ఈ రాబోయే ఎలక్షన్లలో మేము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణి అధికారులను అడ్డుకోవడం తప్ప దాంతో పాటు పెద్ద ఎత్తున మరోసారి కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతందుకు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.